దాంట్లోనే కానీ ఇది బంద్ చేసింది. ఈ రైతుని శివరెడ్డిని తెలుసుకున్న ఒక మాట ఏమని చెప్పావా నువ్వు? నీదేనా ఎన్ని ఎకరాలు ఉంది భూమి ఏం కథ అనేది? ఎన్ని ఎకరాలు ఉంది భూమి? ఏది పెట్టినావు? సూపర్ 10 పెట్టినావా? దానికి దిగుబడి రావాలని ఎరువు వస్తున్నావా? వస్తున్నాం. ఎరువు నీదేనా? ఇది ఎరువు నా సొంతం. ఎన్ని ట్రాక్టర్లు వస్తున్నావు అండాదా? 4 ట్రాక్టర్లు కావచ్చు. 4 ట్రాక్టర్లు 2 ఎకరాలకి. ఎకరన్నర ఉందే? సూపర్ 10 లేక వేరేదే సీడ్? సూపర్ 10 పెట్టి ఎన్ని రోజులు అయింది మొక్కలు ఇవి? నెల రోజులు దాటుతుంది. నెల రోజులు దాటుతుందే? 40 రోజులు. పై మందు కొట్టినావు ఏమన్నా? పై మందు కొట్టినా. ఎన్నిసార్లు కొట్టినావు? 2 సార్లు. 2 సార్లు కొట్టినావా? పిండి ఏమన్నా వచ్చిన ఇంతవరకు? పిండి 28 3 దంతులు వచ్చిన, డిఏపి 3 దంతులు వచ్చిన. ఎరువు వచ్చిన వరకు బాగుంటుందని ఎరువు వస్తున్నావు? ఎరువు వస్తే బాగుంటది, మంచి దిగుబడి వస్తుంది. ఇటువంటి పనులు అందరూ చేసుకుంటే బాగుపడతారు. అంతే అంతేలే. ఏం పేరు నీ పేరు? నా పేరు టి శివారెడ్డి. టి శివారెడ్డి. ట్రాక్టర్ నీదేనా ఇది? నా సొంతం ట్రాక్టర్. కూలీలు ఎంతమంది వచ్చిండ్రు? కూలీలు 8 మంది వచ్చింటారు. 8 మంది వచ్చి. మనం ఫర్టిలైజర్ వాడడం వల్ల లోపల ఉన్న ఎర్రలు అవన్నీ చనిపోతున్నాయి. దానివల్ల లోపల ఉన్న ఇప్పుడు కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతలేదు. ఇప్పుడు ఈ ఎరువులు వాడడం వల్ల భూమి సలవ అవుతుంది. ఇంకొకటి దాంట్లో ఉన్న పోషకాలన్నీ లభించి పంట కూడా బాగుంటది, గాఢమీన వస్తుంది, కాపు కూడా బాగా సెట్ అవుతుంది. ఏమైనా పై మందులు ఒక్కసారి పోసినామంటే దాదాపు 3 ఏళ్ళు ఉంటది పంట. ఒకసారి ఎరువు పోస్తే 3 సంవత్సరాల దాకా పట్టుకొస్తుంది. ఎందుకంటే అన్ని పోషకాలు అన్ని ఉంటాయి అన్నమాట దీంట్లో. మనము పొటాష్ యూరియా పోస్తే దాంట్లో నైట్రోజన్ శాతము పొటాష్ శాతం ఓన్లీ ఒకటే ఉంటుంది. దీంట్లో అట్లాంటివి ఏమి ఉండవు, మొత్తం అన్ని ఉంటాయి. పాత పద్ధతులు వాడడం వల్ల ఇటువంటి జబ్బులు కూడా రావు. అందరు ఇదే పద్ధతులు సూచనలు వాడడం వల్ల రైతులు బాగుంటారు. ఎందుకంటే ఇది ఎరువు ఇది వాడడం వల్ల ఇది తినడానికి కూడా మంచిగా ఉంటది, ఎటువంటి జబ్బులు కూడా రావు. మీ పామిరెడ్డిపల్లి ట్రాక్టర్ మల్లేసిని, మీ రైతు బిడ్డని శివరెడ్డి విషయాలు తెలుసుకున్నాం కదా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకొని మాట్లాడదాం. ఇప్పుడే